కమిషనరేట్ పరిధిలో రోజు రోజుకు పెరుగుతున్న వాహనాల రద్దీ దృష్ట్యా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని రామగుండం సిపి శ్రీనివాసులు అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ట్రాఫిక్ నిబంధనలపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో భాగంగా మేడిపల్లి సెంటర్ నుండి ఖని ప్రధాన చౌరస్తా వరకు పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం చౌరస్తాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోజు రోజుకు కమిషనరేట్ పరిధిలో వాహనాల రద్దీ పెరుగుతున్నందువల్ల వాహనదారులు అతివేగం మరియు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. కొంతమంది ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద పోలీసులు లేరు అని సిగ్నల్స్ జంప్ చేసి వెళ్తున్నారని, సీసీ కెమెరాల ద్వారా చలాన్లు ఆటోమేటిక్ గా వాహనదారుల చరవానికి వస్తాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎకానమీ బాగా పెరుగుతుంది కాబట్టి వెహికల్స్ కొనుగోలు పెరుగుతుంది, కొనుగోలు శక్తి పెరుగుతుంది కాబట్టి ఇట్ ఇస్ వెరీ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. దానిలో భాగంగా మనము ఈ ట్రాఫిక్ అనేది కూడా గ్రాడ్యువల్గా సమస్యగా మారిపోతుంది. ఈ ట్రాఫిక్ ఎంత మనము రోడ్స్ వైడెన్ చేసుకున్నా, ఒక రోడ్ వైడెన్ చేయాలంటే చాలా టైం పడుతుంది, చాలా ఎవాక్యుయేషన్ చేయాలి, చాలా డిస్మాంటిల్ చేయాలి, దానికి టైం పడుతుంది. కోర్టు కేసులు ఇవన్నీ సాధించి పైగా మనము లాస్ట్కు మనము రోడ్ వైడెన్ చేసిన రోజుకు వెహికల్స్ నంబర్ పెరుగుతుంది. కానీ మనం ఇప్పుడు ఏం చేయాలంటే కంట్రోల్ అండ్ రెగ్యులేట్ చేసుకోవాల్సిన బాధ్యత మనము ఈ వెహికల్స్ యొక్క పాపులేషన్ మనం దానికి ఆపలేము. ఎందుకంటే పబ్లిక్ కన్వీనియన్స్ అది మనము వాళ్ళకి హక్కు అది. సో ఈ యొక్క రెగ్యులేషన్స్ చేయడంలో మీ యొక్క సహకారము పబ్లిక్ పాటించాలి. పబ్లిక్ కంపల్సరీగా హెల్మెట్ వాడడము, తర్వాత రెడ్ లైట్ సిగ్నల్స్ని మనము పాటించడము, దాని తర్వాత ఈవెన్ సిగ్నల్ ఒకవేళ ఎవరు లేరు కదా, రాత్రిపూట ఎవరు కనబడతలేరు, ట్రాఫిక్ పోలీస్ కనబడతలేరు అని చెప్పేసి సిగ్నల్ జంప్ చేసి పారిపోతే మనకు అక్కడంతా రికార్డ్ అవుతుంది. సో ఆటోమేటిక్గా మీకు సెల్ ఫోన్కి వచ్చేస్తుంది. మీ ప్రాణం ముఖ్యం, పేదవాళ్ళ ప్రాణం ముఖ్యం, ట్రాఫిక్ రెగ్యులేషన్ ముఖ్యం. ఇవన్నీ మేము ఎన్ఫోర్స్ చేస్తాము. దయచేసి మేము మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం, అందరూ హెల్మెట్ వాడండి. ఒక మంచి సూచన, మంచి మీరందరూ హెల్మెట్ వాడి మంచి ట్రాఫిక్ రూల్స్ పాటించి రామగుండం కమిషనరేట్లో ప్రజలందరూ బాగా అక్కడ హైదరాబాద్గా మనకు ఒక గూంజు వినపడాలి. అది నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ స్టార్ట్.